సో లాస్ట్ ఇయర్లో చాలామంది జాబ్ తెచ్చుకోలేని వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని చాలామంది ఉంటారు. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఎప్పటి నుంచో ఫ్రెషర్గా ట్రై చేసి ఇంకా కెరీర్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఎక్స్పీరియన్స్తో ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కానీ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ ఇయర్ అయినా సరే ఎలాగైనా జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనేది చాలామంది యొక్క డ్రీమ్. మరో కొంచెం డిమాండ్ ఉన్నవి అండ్ కొంత లో కోడ్లో ఉన్నవి అండ్ అది కూడా ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేసే కోర్సెస్ ఐటీ కోర్సెస్ ఉన్నాయా అంటే 5 ఐటీ కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు వీటిలో మీకు నచ్చిన కోర్సుని నేర్చుకొని మీరు త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నేను ఈ షార్ట్ వీడియోలో ఓన్లీ ఏమేమి టెక్నాలజీస్ అనేది బ్రీఫ్గా చెప్తాను. మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి వాచ్ చేయండి. అంటే మరి ఫస్ట్ ఐటీ కోర్స్ ఏంటంటే సర్వీస్ నౌ డెవలపర్ అండి. సర్వీస్ నౌ డెవలపర్కి మీకు హై డిమాండ్ ఉంది. ఓకే, దీనికి డ్యూరేషన్ 3 to 4 monthsలోనే మీకు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ నౌ డెవలపర్కి కోడింగ్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. ఎస్ అండి, కొంచెం ఇది మీకు ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ టైప్ ఉంటుంది. సో మీకు జావా స్క్రిప్ట్ అయితే వచ్చి ఉండాలి. ఓకే, జావా స్క్రిప్ట్ కంప్లీట్గా తెలియని అవసరం లేదు. మీకు అప్ టు అరేస్ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ వరకు తెలిస్తే సరిపోతుంది. 10 to 20% జావా స్క్రిప్ట్ కోడింగ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. అండ్ సెకండ్ది ఏంటంటే డేటా అనలిస్ట్ ఆర్ పవర్ బై డెవలపర్ జాబ్లో అండి. ఇది కూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉన్న జాబ్. ఓకే, అదేవిధంగా కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. బట్ మీరు మంచిగా యూనిక్గా నేర్చుకుని ఓకే మంచి ప్రాజెక్ట్స్ కానీ చేస్తే మీకు ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఎక్కువగా ఎస్క్యూఎల్, పవర్ బిఐ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఈ 3 కాంబినేషన్లో ఎక్కువగా అడుగుతుంటారు. సో దీనికి కోడింగ్ అంటారా, ఎస్క్యూఎల్ అనేది ఒక కొరీ లాంగ్వేజ్ ఉంటుంది. కోడింగ్ ఏమీ పెద్ద అవసరం లేదు. బట్ కొన్ని ప్రాజెక్ట్స్కి పైథాన్ బేసిక్స్ అడుగుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే SAP CPI అండి, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ టూల్ చేయొచ్చు. బట్ దీనికి ఏంటంటే గ్రూవీ స్క్రిప్టింగ్ అని ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అడుగుతుంటారు. సో మీకు సమ్ సిచ్యువేషన్ బట్టి మీకు కస్టమైజేషన్ బట్టి మీకు కోడింగ్ అయితే స్క్రిప్టింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. బట్ ఇది ఎక్కువగా ఎక్స్పీరియన్స్గా మీరు ట్రై చేస్తే మాత్రమే ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రెషర్గా తక్కువ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ SAP CPI లాగా ఇంకో టూల్ కూడా ఉంది, లైక్ డెల్ భూమి అంటారు. ఇది కూడా ఇంటిగ్రేషన్ టూలే, అదర్ యాప్స్తో కనెక్షన్ చేయడానికి ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో దీనికైతే అసలు కోడింగ్ అయితే అసలు ఉండదండి. ఓకే, ఎక్కువగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ అక్కడక్కడ కొంత ఆటోమేషన్ టైంలో మీకు సమ్ గ్రూవీ స్క్రిప్టింగ్ ఇలా అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ది అండ్ ఫైనల్గా ఇదైతే అడిషనల్ చాయిస్గా చెప్తున్నానండి. ఇది డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ అంటారు. సో దీనికైతే కొంత మల్టీ స్కిల్స్ అవసరం అవుతాయి కంపేర్ టు ప్రీవియస్ 4 టెక్నాలజీస్కి. సో మీ దగ్గర టైం ఉంది అండ్ నేను మల్టీ స్కిల్స్ నేర్చుకోగలనుకుంటే మంచి ప్యాకేజీ, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ట్రై చేయొచ్చు. వీడియోని మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేలా చేయండి, ఎందుకంటే చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉంటారు ఏది నేర్చుకోవాలనేది. ఇవి ఐటీ కోర్సెస్ అయితే జాబ్ ఓపెనింగ్స్ పరంగా, ప్యాకేజ్ పరంగా, గ్రోత్ పరంగా బాగుంటాయండి. సో నేర్చుకోవచ్చు.